చిన్న పిల్లవాడు. ఏదో వయసు మళ్ళిన తర్వాత ఆ ప్రేమలోకి వద్దామని అనుకుంటారేమో. గమనించండి, చెబుతున్నటువంటి సంగతి ఏంటంటే పాపులకు కావలసినటువంటి ప్రేమ, అధికారము కలిగినటువంటి వానికి కావాల్సినటువంటి ప్రేమ, డబ్బున్నటువంటి వానికి కావాల్సినటువంటి ప్రేమ, ఆస్తి ఐశ్వర్యము కలిగినటువంటి వానికి కావాల్సినటువంటి ప్రేమ ఈ యొక్క పరమ తండ్రి ప్రేమ. వయసు మళ్ళిన తర్వాత వెళ్దాములేండి చర్చికి, వయసు మళ్ళిన తర్వాత భక్తి చేద్దాములేండి అని అనుకుంటారేమో. వయసు మళ్ళిన తర్వాత ఆలోచన చేద్దాములేండి, బాప్టిజం తీసుకుంటాములేండి అని అనుకుంటారేమో. వయసు మళ్ళిన తర్వాత ఆ ఉన్నటువంటి ఆ సమయాన్ని బట్టి మనము సేవలో అలాగా సహకరిద్దాములేండి, మనకు తోచింది చేస్తే అలాగా సరిపోయేది కదండి అని అనుకుంటారేమో. బాలుడండి, చిన్నపిల్లవాడు పాలు తాగడము విడిచిపెట్టాడు, స్తన్యములు కొడవడము విడిచిపెట్టినటువంటి ఆ పసి పిల్లవాడిని తీసుకొని వచ్చి మందిరములో అప్పచెప్పింది. ఆయన పెద్ద ఆయన ఈ పిల్లవాడిని నేనేం చేశానమ్మా, ఏం చేస్తాడు వీడు చెప్పండి. నేను వానికి సేవ చేయాల్సి ఉంటుంది, కానీ ఆ పిల్లవాడు నాకేం చేస్తాడు? లేదండి, నేను ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను. నేను మొక్కుబడి చెల్లించవలసిందే. లేక పుట్టాడు కదా, ఆ పిల్లవాడి మీద నీకు ప్రేమ లేదు. ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉన్న నా తండ్రి ప్రేమ ముందు ఈ ప్రేమ ఏమాత్రం ఎన్నదగినది కాదు. హల్లెలూయా. ఆ ప్రేమతో నేను కనెక్ట్ అయ్యాను కనుక, ఆ ప్రేమను నేను పొందుకుంటున్నాను కనుక, ఈ కన్న బిడ్డ యొక్క ప్రేమ కూడా ఆ తండ్రి ప్రేమలో నేను పొందుకుంటాను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కొందరు పిల్లలకు దూరంగా ఉన్నారు, భర్తలకు దూరంగా ఉన్నారు, భార్యలకు దూరంగా ఉన్నారు. వారు ఉన్నప్పటికీ వారి ప్రేమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. పిల్లలు ఉన్నారు కానీ లెక్క చేయలేనటువంటి స్థితిలో చూస్తూ ఉన్నారు. పిల్లలను ప్రేమించి మీరు పంపిస్తూ ఉన్నారు, అది వ్యర్థంగా అయిన ఖర్చుకు వారు వాడుతూ ఉన్నారు. వారి యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుందమ్మా. ఆ ప్రేమను నువ్వు పొందుకుంటే ఈ పిల్లల ప్రేమ కొరకు నువ్వు పాకులాడవు. హల్లెలూయా. నీ భర్త ప్రేమ కొరకు నువ్వు పాకులాడవలసిన అవసరం లేదు, నీ ప్రియుని యొక్క ప్రేమ కొరకు పాకులాడవలసిన అవసరం లేదు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమల కొరకు నువ్వు పాకులాడవలసిన అవసరం లేదు. నీవు ఎప్పుడైతే ఆయన ప్రేమను ఘనంగా ఎంచుతావో మిగతా ప్రేమలన్నీ నీకు ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా. ఆ బిడ్డను మించినటువంటి ప్రేమ ఆ పరమ తండ్రి ద్వారా పొందుకుంటుంది కనుక అప్పచెప్తే ఆ పిల్లవాడట, అక్కడ రాయబడినటువంటి మాట, మందిరములో యెహోవా ఎదుట ఎదుగుచూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఏమంట, బాలుడైన సమూయేలు ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. ఆ దైవ సేవకునికి, ఆ యాజకునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం. 11 చూసారా? ఆ మాట చదివాం కదా. మళ్ళీ 21వ వచనం లాస్ట్ మాటలో చూడండి. 26వ వచనం, ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. గమనించండి ప్రియులరా, నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ముగిస్తూ ఉన్నాను. యవ్వనస్తులకు కావలసినటువంటి ప్రేమ, వృద్ధులకు కావలసినటువంటి ప్రేమ, పాపులకు కావలసినటువంటి ప్రేమ, ధనవంతులకు కావలసినటువంటి ప్రేమ, పసి పిల్లలకు కావలసినటువంటి ప్రేమ, వయసుతో నిమిత్తము లేకుండా, నీ యొక్క ధనముతో నిమిత్తము లేకుండా, నీ యొక్క ఆర్థిక స్థితితో నిమిత్తము లేకుండా, నీ యొక్క జ్ఞానముతో నిమిత్తము లేకుండా దావీదు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడే. ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ మాత్రము దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, చదువురానటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎవరికైనాను కావలసినది ఆ యొక్క పరమ తండ్రి యొక్క ప్రేమ. హల్లెలూయా. ఆయనకు ఇవ్వబడినటువంటి ఒక బిరుదు ఏమిటంటే, బిరుదు అంటే ఇది పేరు కాదు, బిరుదు. గమనించండి, ప్రేమస్వరూపి. అందుకొరకే కొందరు ప్రార్థన ప్రారంభించేటప్పుడు ఏమంటారు?
ప్రేమస్వరూపి పరలోకమందున మా తండ్రి ప్రేమస్వరూపి అంటూ ఉంటారు కదా. ఆయన ప్రేమ స్వరూపమును ధరించుకున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమను పొందుకోవాలనుకుంటే, ఈ లోకములో వెతుకుతూ ఉంటే ఒక శుభవర్తమానము, నీకు సంతోషముని ఇవ్వనటువంటి ప్రేమ నువ్వు పొందుకొని ఉన్నావు. ఇంతవరకు నువ్వు వెతుకుచున్నటువంటి ప్రేమ నీకు శాశ్వతంగా సంతోషమునిచ్చేటువంటిది కాదు, శాశ్వతంగా నీ తోడు ఉండేటువంటిది కాదు, నీకు ఎక్కువ కాలము దీర్ఘకాలము నిన్ను సహించి భరించి నడిపించేటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఒక్కటే తరతరములకు నిలిచేటువంటి ప్రేమ. హల్లెలూయా.